హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము టెట్, సీటెట్, డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రశ్నలని ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో 2023లో జరిగినటువంటి టెట్లో వచ్చిన మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలకు కీని సులభంగా, పూర్తిగా మీకు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ఒక్కొక్కటి తెలుసుకుందాం. మొత్తము 30 ప్రశ్నలు ఉంటాయి. 24 కాంటెంట్కి సంబంధించి, 6 మెథడాలజీ సంబంధించి ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, 91st క్వశ్చన్, if log 2 equal to x, log 3 equal to y and log 5 equal to z, then log 8 cube root of 45 in the terms of x, y, z అని ఇచ్చారు. log 2, log x, log 2, log 3, log 5 ఇచ్చారు. log of 8 క్యూబ్ రూట్ 45 అని ఇచ్చారు. మనం దాన్ని కారణాంకాలుగా విభజించాలి. ఇక్కడ చూడండి, 8 అంటే 2 క్యూబ్ అని రాస్తాం. 45ని 9 into 5 రాసి పైన పవర్ 1/3 అని రాసుకుంటాం. ఈ విధంగా రాసిన తర్వాత ఎప్పుడైనా మీకు అంతకుముందు వీడియోలో చెప్పాము, లాగర్థం ఉన్నప్పుడు ఇంటూ ఉంటే లాగ్ mn = log m + log n అవుతుంది. ఆ విధంగా రెండుగా విభజించుకున్నాం ఇక్కడ. అలాగనే పవర్లో ఉన్నది ముందుకు రాసేస్తామని చెప్పాము. ఒకవేళ కాన్సెప్ట్ అంతకుముందు ఎవరికైనా తెలియకపోయినా నేరుగా గుర్తుపెట్టుకోండి. లాగర్థం ఉన్నప్పుడు ఘాతంలో ఉన్నది లాగర్థంకి ముందు వచ్చేస్తుంది. ఇక్కడ log 2 క్యూబ్ అంటే 3 అనేది ముందుకు వచ్చేసింది. అట్లనే 1/3 అనేది ఇక్కడ ఉంది. దాన్ని ఇక్కడ క్రింద రెండో స్టెప్లో రాసాం చూడండి. 3 log 2 + 1/3 log 3² + log 5. మళ్ళీ ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ రాసేసాం. ఈ విధంగా 3 log 2 + 1/3, 2 log 3 + log 5. ఇక్కడ ఈ వాల్యూస్ ఇప్పుడు log 2, log 3, log 5 ఉన్నాయి కాబట్టి వాటి ప్లేస్లో XYZలను మనం ప్రతిక్షేపించినట్లయితే మనకు 3x + 1/3 × 2y + z వస్తుంది. కాబట్టి ఇక్కడ మన ఆప్షను 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఇక 92nd, A is the set of all factors of 15, then the number of all subsets of A. ఇక్కడ A అనేది 15 యొక్క అన్ని కారణాంకాల సమితి అయిన Aకి గల ఉప సమితుల సంఖ్య. ఇది కూడా కాన్సెప్ట్ తెలియకపోయినా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ A అనేది 15 యొక్క కారణాంకాల సమితి. 15 యొక్క కారణాంకాలన్నీ రాసాం మనం. దీనికి ఉన్నాయి 4 కారణాంకాలు. కాబట్టి ఉపసమితులు అని అంటే సబ్సెట్స్ ఎన్ని అంటే 2n అనే సూత్రం ఉంది దానికి. ఇక్కడ బండ గుర్తు పెట్టుకోవడమే. ఎన్ని మూలకాలు, ఆ సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో దాన్ని 2 వేయడమే. అంటే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి సబ్సెట్స్ అంటే 2⁴ అంటే 16 వస్తుంది. ఆప్షన్ 2 ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ద వెట్సెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC ఆర్ 2, 3, -1, 0, 1, -4 రెస్పెక్టివ్లీ. దెన్ ద లెంత్ ఆఫ్ ది మీడియన్ త్రూ వెర్టెక్స్ A ఈజ్. ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాము చూడండి. ఈ ట్రయాంగిల్లో A శీర్షము, B, C శీర్షాలని ఇక్కడ గుర్తించడం జరిగింది. 2, 3, -1, 0, C 1, -4. అయితే మధ్యగత రేఖ అన్నాడు కాబట్టి మధ్యగత రేఖ అంటే A నుండి ఎదుటి భుజానికి గీయబడిన మధ్య బిందువుకి గీయబడిన గీత. BC యొక్క మధ్య బిందువుకి A నుండి గీయబడినటువంటి రేఖ మధ్యగత రేఖ అవుతుంది. దాని పొడవు కనుక్కోమన్నాడు. అయితే ముందు మనకి BC యొక్క మధ్య బిందువు కనుక్కోవాలి. మధ్య బిందువు కనుక్కోవాలి అంటే మీకు సూత్రం తెలిసినా తెలియకపోయినా సింపుల్గా ఇలా చేయండి. దీంట్లో Bలో మొదటి నిరూపకము, Cలో మొదటి నిరూపకము అంటే -1 + 1/2, కామా దీంట్లో రెండో నిరూపకం, దీంట్లో రెండో నిరూపకం 0 -4/2. ఈ విధంగా వేసేయండి. మీకు 0, -2 వస్తుంది. ఇక తర్వాత ఈ AD పొడవు కావాలి కాబట్టి AD పొడవు కావాలి అంటే √2 - 0. చూడండి, ఇక్కడ మొదటి నిరూపకాల భేదం రాసాం, దాని యొక్క వర్గం ప్లస్ రెండవ నిరూపకాల భేదం యొక్క వర్గం 2 - 0² + 3 - (-2)². అలా ఇక్కడ 2 - 0 అంటే 2 వస్తుంది. స్క్వేర్ చేస్తే 4. అట్లనే 3 + 2
5 స్క్వేర్ అంటే 25. కాబట్టి √29 ఆన్సరు. మొదటి ఆప్షన్ కరెక్ట్. ఇక 94th. From the following, choose the methods for finding the solutions of a pair of linear equation. లీనియర్ ఈక్వేషన్ అనగానే బాగా గుర్తుపెట్టుకోండి, లీనియర్ ఈక్వేషన్ అంటే ఎక్స్ వై మాత్రమే ఉంటాయి. అంటే స్క్వేర్లు అంటే వర్గాలు కానీ క్యూబులు అట్లా ఏమీ ఉండవు. ఉదాహరణకి x+y = 4 అలా. అంటే బయాలజికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇలా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లీనియర్ అని అంటే ఒక సరళ రేఖను సూచించేది. దానిలో ఎక్స్ యొక్క ఘాతాలు కానీ వై ఘాతాలు కానీ ఏమి ఉండవు, ప్లేన్గా ఉంటుంది. అంటే 2x + 3y = 7 అట్లా. అయితే దీని యొక్క సొల్యూషన్ కనుక్కోవాలి అంటే XY విలువలు కనుక్కోవాలి అంటే ఏ పద్ధతులు వాడతాము? ఇక్కడ గ్రాఫికల్ మెథడ్, గ్రాఫ్ ద్వారా సూచిస్తాం. సబ్స్టిట్యూషన్ మెథడ్, అది ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా చేస్తాం. బై ద మెథడ్ ఆఫ్ కంప్లీటింగ్ ద స్క్వేర్, ఇది చెయ్యం. స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ స్క్వేర్లు లేవు కాబట్టి ఇది రాంగ్. తర్వాత ఎలిమినేషన్ మెథడ్ కూడా ఉంది కాబట్టి ABD అనేది ఆన్సర్ అవుతుంది. రేఖాచిత్ర పద్ధతి చేయొచ్చు, ప్రతిక్షేపణ పద్ధతి చేయొచ్చు, చరరాశిని తొలగించే పద్ధతిని ఉపయోగించవచ్చు అన్నమాట రేఖీయ సమీకరణాల సాధనకు. అంతేగాని వర్గమును పూర్తి చేసే పద్ధతి మాత్రం వాడము. కాబట్టి 4th ఆప్షన్ దీనికి కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 95. 2 వరుస ధనపూర్ణ సంఖ్యల వర్గాల మొత్తము 545 అయినా ఆ ధనపూర్ణ సంఖ్యలలో గరిష్ట సంఖ్య. ఇక్కడ వరుస సంఖ్యలు బాగా గుర్తుపెట్టుకోండి, వరుస సంఖ్యల వర్గాల మొత్తము అన్నప్పుడు ఇక్కడ ఇచ్చినవి సింపుల్ కాబట్టి మనం ఇక్కడ తీసుకోవాల్సింది కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి ఈజీ అవుతుంది మనకి. ఇక్కడ చూడండి 14, 15, 16, 17 ఇచ్చారు. వాటి వర్గాలు రాసినట్లయితే ఏ రెండింటిని కలిపితే అంటే పక్కన ఉన్నటువంటి ఏవి రెండు కలిపితే మనకు 545 వస్తుందో సింపుల్గా చూడొచ్చు. 16 స్క్వేర్ 17 స్క్వేర్ ఆ రెండింటిని యాడ్ చేస్తే 545 వచ్చింది. కాబట్టి ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏది అని అంటే 17. అలా కొన్ని సందర్భాల్లో మనము ఆప్షన్స్ నుంచే అంటే టైం సేవ్ చేసుకోవడానికి ఆప్షన్స్ నుంచే వెళ్తుంటాం. నెక్స్ట్ 96. చూస్ ఏ నాన్ ఎంటీ సెట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. నాన్ ఎంటీ సెట్ అంటే ఎంటీ సెట్ కాంది, శూన్య సమితి కాంది అంటే ఏదో కొన్ని మూలకాలు ఉండాలి. సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నంబర్స్ <5. ఈవెన్ ప్రైమ్ అని అంటే 2. 2ని సరిప్రధాన సంఖ్య అంటాం. 5 కంటే తక్కువ అయిందంటే అదొక్కటే ఉంది, దాంట్లో మూలకం ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. ఇంకా నాన్ ఎంటీ సెట్ ఎందుకు, ఒక మూలకం ఉంది. ఉదాహరణకి రెండోది చూసామనుకోండి, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ విచ్ లై బిట్వీన్ 3 and 4. 3 and 4 మధ్యలో ఉండే ఇంటీజర్లు ఉండవు కాబట్టి అది ఎంటీ సెట్. అట్లా మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అయింది. నెక్స్ట్ 97th. A car takes 6 hours to reach the destination by traveling at a speed of 45 km/h. Then the time taken by the car if it travels at a speed of 80 km/h. ఇది సింపుల్ అండి, దీనికి ఫార్ములాలు ప్రత్యేకంగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. 45 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది, అప్పుడు 6 గంటలు పట్టింది. 80 కిలోమీటర్ల వేగంతో వెళితే ఎంత పడుతుంది అంటే 80 కిలోమీటర్లకి తక్కువ టైం పడుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ అనేది గుర్తుపెట్టుకోండి. 45/80 × 6 దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే 27/8 వస్తుంది. దాన్ని డివిజన్ చేసుకున్నట్లయితే 3/8 వస్తుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, వేగం పెరిగింది కాబట్టి తక్కువ సమయంలో వెళ్తారు. ఆ విధంగా మనం చేసుకుంటే దీని ఆప్షన్ 3 కరెక్ట్ దీనికి. తర్వాత 98. ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ హూస్ సెంటర్ ఈజ్ ఆరిజిన్ అండ్ పాసెస్ త్రూ -8, 6 ఈజ్. బిందువు -8, 6 గుండా పోవు వృత్తం యొక్క కేంద్రము మూల బిందువు అయిన దాని వ్యాసార్థం. ఇక్కడ మూల బిందువు అంటే కంగారేం పడొద్దండి, గ్రాఫ్లో x యాక్సిస్ y యాక్సిస్ కలిసే బిందువు ఉంటుంది కదా, దాన్ని మూల బిందువుగా మనం అనుకుంటాం అనమాట. 0,0ని మూల బిందువు అనుకుంటాం. ఇక్కడ మూల బిందువుకి -8, 6కి మధ్య దూరాన్ని కనుక్కుంటే సరిపోతుంది. డిస్టెన్స్ బిట్వీన్ 0, 0 అండ్ -8, 6. ఇందాకే చెప్పుకున్నాం, దూరం కనుక్కోవాలంటే మొదటి నిరూపకాల భేదాల వర్గము ప్లస్ రెండవ నిరూపకాల వర్గాల భేదం రాస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ 0 - (-8) హోల్ స్క్వేర్ ప్లస్ 0
మైనస్ 6 హోల్ స్క్వేర్. అట్లా చేసినట్లయితే మనకు 8 స్క్వేర్ 64, 6 స్క్వేర్ 36, మొత్తం 100 వచ్చింది. రూట్ 100 అంటే 10 యూనిట్స్. ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 6000 at 5% per annum for 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ. 6000 రూపాయలపై 5% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరం ఒకసారి వడ్డీ తిరిగి కట్టబడిన 2 సంవత్సరములకు అయ్యే చక్రవడ్డీ. ఇక్కడ ఇది ముందైతే ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మనకు సూత్రం తీసుకోవాలంటే సూత్రంతో చేయాలంటే A = P × 1 + R/100 n అనే సూత్రం వాడతాం. అది కొద్ది కష్టము. ఇక్కడ ఇట్లాంటి చక్రవడ్డీ ఇచ్చినప్పుడు 2 సంవత్సరాలు ఇచ్చినట్లయితే బాగా గుర్తుపెట్టుకోండి, 2:1 రేషియో. అంటే ఫస్ట్ 6000 మీద 5%, 6000 5% అంటే కేవలం ఆ 2 సున్నాలు తీసేయండి, 5తో హెచ్చవేయండి, 65, 300 ఇది. ఈ 300 2:1 రేషియో అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. 300కి డబల్ ఎంత? 600. తర్వాత 300కి 5%. ఇందాక 6000కి 5% చేసాం. ఇప్పుడు వచ్చిన 300కి 5% అంటే ఎంత అవుతుంది? 3 × 5 = 15. కాబట్టి మొదట డబల్ చేస్తే అది 600, 300 5% అయితే 15. కాబట్టి నేరుగా ఇదొక టెక్నిక్ అనమాట. కొద్దిగా ఆలోచించి 1కి 2 సార్లు చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమైంది. ఇచ్చిన అమౌంట్కి 5% చేసి దాన్ని డబల్ చేయాలి. అది మళ్ళీ ఆ 5% వచ్చిన దాన్ని దానికి 5% చేయాలి. ఇక్కడ 6000కి 5% 300, మళ్ళీ 300కి 5% 15. కాబట్టి 300ని డబల్ చేస్తే 600, ఈ 300కి 5% ఏమో 15. కాబట్టి ఆ 2 యాడ్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఏ సూత్రాలు వాడకుండా టెక్నిక్ అనమాట ఇది. తర్వాత ఏ ఫార్మర్ అబ్టైన్డ్ ఏ ఈల్డింగ్ ఆఫ్ 2420 bags of cotton last year. This year, due to rains, he lost 20% of his crop. Then the number of bags of cotton this year. ఇది సింపులే అండి. 24-20లో 20% పాడైంది. 20% అనగానే బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 తీసేసి మీరు మల్టిప్లై చేయండి. 242 × 2 అంటే 484. ఈ 20% పాడైపోయినాయి, నష్టపోయాడు. కాబట్టి మిగిలింది ఎంత అంటే 2420 - 484, అది 1936. ఇక్కడ 3rd ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. తర్వాత 101. ద మీన్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ 61. దెన్ n ఈజ్ మొదటి n సరి సహజ సంఖ్యల సగటు 61 అయిన n విలువ. ఇక్కడ సరి సహజ సంఖ్యల మొత్తం ఏంటంటే n × n+1. దాని సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య వేస్తాం కాబట్టి n × n+1/n వేస్తే క్యాన్సిల్ అయిపోతే n+1 వస్తుంది. సరే, ఇది గుర్తున్నా లేకున్నా మొదటి n సరి సహజ సంఖ్యల సగటు అని ఇచ్చినప్పుడు ఆ nకి 1 ఎక్కువ ఉంటుందండి, అది సగటు. కాబట్టి ఇక్కడ n+1 = 61, n = 60. ఇది అంతకుముందు వీడియోల్లో దీన్ని చక్కగా వివరించడం జరిగింది, అక్కడ చూడండి కావాలంటే. తర్వాత 4 ఈక్వల్ సర్కిల్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 7 cm టచ్ వన్ అనదర్, దెన్ ఏరియా ఫార్మ్డ్ బిట్వీన్ దెమ్ ఈజ్. ఇక్కడ 7 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన 4 సమాన వృత్తాలు స్పృశించుకుంటున్నాయి. అయినా ఆ వృత్తముల మధ్య ఏర్పడు ప్రాంత వైశాల్యము. ఇట్లా 4 వృత్తాలు కలుసుకున్నాయి. ఈ కలుసుకున్నప్పుడు ఈ మధ్యలో ఏర్పడిన పూర్తిగా ఖాళీగా ఉన్నటువంటి స్థలం యొక్క వైశాల్యం కావాలన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్కొక్క వృత్తంలో ఒక పావు భాగం అనమాట. అంటే 4 పావు భాగాలు కాబట్టి ఇది ఒక వృత్తం అవుతుంది. అంటే గ్రీన్ కలర్లో ఉన్నదంతా 4 భాగాలు కలిపితే ఒక వృత్తం అవుతుంది. కాబట్టి ఈ బాక్స్ ఏమో చతురస్రం. మనకు కావాల్సిన చతురస్రం నుంచి ఈ 4 భాగాలు తీసేయాలి కాబట్టి 4 భాగాలేమో వృత్తం అవుతుంది. చతురస్ర వైశాల్యం మైనస్ వృత్త వైశాల్యం వేస్తే సరిపోతుంది. చతురస్ర వైశాల్యంకి భుజము స్క్వేర్ అంటాం, వృత్త వైశాల్యం πr² అంటాం. ఆ విధంగా ఇక్కడ వివరాలు మనం ప్రతిక్షేపించుకున్నట్లయితే భుజము అంటే ఇక్కడ చతురస్రము 7 + 7. ఇక్కడ ఈ చతురస్రం భుజము ఎంత అంటే ఇక్కడ వ్యాసార్థం 7, ఇక్కడ వ్యాసార్థం 7 కాబట్టి మొత్తము చతురస్ర భుజము 7 + 7 14 అవుతుంది. ఇక్కడ 6 వ్యాసార్థమేమో 7 కాబట్టి 196 - 154 వస్తుంది, 42 దీనికి ఆన్సరు. తర్వాత 103. ద స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ డివైడింగ్ ద సమ్
3/14 + 6/8 ఈజ్. ఇక్కడ ఇది చూడగానే చెప్పొచ్చండి, రెండింటిలో 3 కంపల్సరీ కామన్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ 3/14 + 6ని 3/8 × 2/8 అని రాశాను. అప్పుడు 3/8 కామన్ తీస్తే 3/6 + 2/8 వచ్చింది. అంటే 3/8 ఇంటూ, కాబట్టి 3 అనేది తప్పనిసరిగా దీని యొక్క మల్టిపుల్, గుణిజము. కాబట్టి తప్పనిసరిగా దీని మొత్తాన్ని 3 అనేది భాగిస్తుంది. తర్వాత రీడ్ ద స్టేట్మెంట్స్ అబౌట్ క్వాడ్రిలేటరల్స్ అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఏ parallelogram with 4 right angles is a rectangle. A parallelogram with adjacent sides equal is a square. A rhombus with 4 right angles is a square. ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళొకసారి చదువుదాము. 4 లంబకోణాలు కలిగిన ఒక సమాంతర చతుర్భుజం, ఒక దీర్ఘచతురస్రం. ఇది కరెక్టా కాదా అంటే కరెక్ట్. 4 లంబకోణాలు ఉన్నాయి, సమాంతర చతుర్భుజం, కాబట్టి ఇది కరెక్ట్. తర్వాత రెండోది, ఆసన్న భుజాలు సమానంగా ఉండే సమాంతర చతుర్భుజం ఒక చతురస్రము అన్నారు. ఆసన్న భుజాలు సమానంగా ఉండే సమాంతర చతుర్భుజం, ఆసన్న భుజాలు సమానంగా ఉండే సమాంతర చతుర్భుజం ఒక చతురస్రము అంటే, ఆసన భుజాలు అంటే పక్కపక్కన భుజాలు సమానంగా ఉన్నట్లయితే అది రాంబస్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది తప్పు. తర్వాత మూడవది, 4 లంబకోణాలు కలిగిన ఒక రాంబస్ ఒక చతురస్రం. అంతే. రాంబస్కి రాంబస్ అంటే సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, మనం పేక ముక్కల్లో డైమండ్ అని ఉంటుంది కదా, ఆ షేప్. అయితే ఇక్కడ ఆ కోణాలన్నీ లంబమైనవి అనుకోండి, అంటే 90 degrees అయినా అనుకోండి, తప్పనిసరిగా అది చతురస్రం అవుతుంది. కాబట్టి ఏ మరియు సి అంటే మొదటిది ఏది, సి మాత్రమే కరెక్ట్. ఏ మరియు సి కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 1. తర్వాత 105, ద నెంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్స్ దట్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ఎ సాలిడ్ క్యూబ్ ఆఫ్ lead whose edge measures 33 cm and each ball is of 3 cm in diameter are. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పై 22/7 ఇచ్చినట్లయితే మన జవాబులో, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, దీని గురించి పూర్తి వివరణ అంతకుముందు వీడియోలో ఉంది. ఇట్లా పై 22/7 వచ్చినట్లయితే మ్యాక్సిమం మన ఆన్సర్లో 11తో డివిజిబుల్ అయ్యేదే ఉంటుంది. 11తో డివిజిబుల్ అయ్యేదే మన ఆన్సర్ అవుతుంది. అది బాగా బండ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ బాల్స్ అంటే ఫస్ట్ ఈ క్యూబ్గా ఉన్నటువంటి దాన్ని కరిగించి బాల్స్ తయారు చేశారు. కాబట్టి ఇక్కడ కరిగించటం కాదు, సీసపు సమగణం నుండి గోళాకార బంతులు తయారు చేశారు, అంతే, కరిగించారు. కాబట్టి మొత్తము ఈ ఘనం యొక్క ఘన పరిమాణము బై ఈ బంతి యొక్క ఘన పరిమాణం, దానికి సూత్రం ఉంది, భుజము క్యూబ్ బై 4/3 πr3. ఇలా వేసినట్లయితే మనకు ఈ విలువలు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వస్తుంది. అయితే ఇక్కడ నేను టెక్నిక్ ఏం చెప్పాను మీకు, 11చే భాగించబడేది ఉంటుంది. 11చే భాగించబడాలంటే భాజనీయత సూత్రాలు ఏంటి? 11చే భాగించబడాలంటే ఒక అంకె దాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక అంకె కూడుకుంటే, అంటే చూడండి ఇక్కడ 6, 3 వదిలిపెట్టి మళ్ళీ 6, 6 + 6 ఎంత? 1 వదిలిపెట్టి 1 కూడుకుంటూ వెళ్ళాలి. 6 + 6 12. దాంట్లో మిగిలిన అంకెలు ఇక్కడ 3 మిగిలింది, 12లోంచి 3 పోతే 9. అది భాగించబడినట్లయితే 11చే భాగించబడుతుంది, 9 భాగించబడదు, కాబట్టి అది ఆన్సర్ కాదు. అలాగే రెండవ దాంట్లో 3 + 8 11 అయింది, -1, 11 - 1 అంటే 10, అది కూడా రాంగ్, అది భాగించబడదు. ఇక్కడ చూద్దాం, 2 + 4 6, 1 + 5 6, 6 - 6 0. 0 వచ్చిందంటే 0 అనేది 11చే భాగించబడుతుంది అని అర్థం. కాబట్టి ఇదే ఆన్సర్. 4వ ఆప్షన్ కూడా చూద్దాం. 1 + 7 అంటే 8 అయింది, 2 + 0 2 అయింది, 8లోంచి 0 పోతే 8, 8 అనేది 11చే భాగించబడదు. ఇట్లాంటివి మ్యాక్సిమం 22/7కి సంబంధించినవి వచ్చినాయి అంటే పై విలువ తీసుకోమన్నారు అంటే అక్కడ మనకి 11చే భాగించబడేదే ఆన్సర్ అవుతుందన్నమాట. అదొకసారి చూసుకోండి. ఇఫ్ sec 4θ = cos if sec 4θ = cosec θ - 20, where 4θ is an acute angle, then the value of θ is sec 4θ = cosec θ - 20.
4 θ అల్పకోణమైన θ విలువ. ఇక్కడ మరి తెలిసి ఉండాలా, sec A = cosec 90 - A అంటే sec θ బదులు cosec 90 - θ రాయొచ్చు. కాబట్టి sec 4 θ బదులు cosec 90 - 4 θ రాసినట్లయితే cosec θ - 20 అని ఇచ్చారు. అంటే ఈ రెండు కంపేర్ చేసినట్లయితే 90 - 4 θ = θ - 20. ఇక్కడ 4 θ + θ 5 θ, 90 + 20 110. అంటే 5 θ = 110, θ = 22 degrees వచ్చింది. దీనికి సంబంధించి ఇంకా వివరాలు కావాలంటే అంతకుముందు వీడియోలో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 107. 2 dice are thrown simultaneously, then the probability that the sum of the two numbers appearing on the top of the dice as a prime number. 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు 2 పాచికలపై కనిపించే సంఖ్యల మొత్తాన్ని ప్రధాన సంఖ్యగా పొందే సంభావ్యత. దీన్ని కంపల్సరీ మనము ఎన్ని రకాల ఆప్షన్స్ వస్తాయో రాసుకోవాల్సిందే. ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ అసలు 2 పాచికలు వేసినప్పుడు వచ్చే అవకాశాలు ఎన్ని ఉంటాయంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 6² అనేది దీనికి ఏది మొత్తం వచ్చే అవకాశాలు అంటే 36. ఈ 36లో 2 పాచికల మీద వచ్చినటువంటి సంఖ్యల మొత్తం ప్రధాన సంఖ్య కావాలి. ప్రధాన సంఖ్య ఏంటి? 2, 3, 5 తర్వాత 7 ఈ విధంగా రావాలి. అట్లాంటివి ఏమంటే మొదటి కాయిన్ మీద 1 వచ్చింది అనుకోండి, రెండో కాయిన్ మీద కూడా 1 + 1 2 అయింది, అది ప్రధాన సంఖ్య. అట్లనే ఒక కాయిన్ మొదటి కాయిన్ మీద 1, రెండవ కాయిన్ మీద 2 వచ్చింది అనుకోండి, 1 + 2 3 అవుతుంది, అది ప్రధాన సంఖ్య. అట్లనే మొదటి కాయిన్ మీద 1, రెండవ కాయిన్ మీద 4, డైస్ అన్నారు కదా, డైస్. ఒకటవ డైస్ మీద 1, రెండవ డైస్ మీద 4 వచ్చింది అనుకోండి, ఆ 2 కూడితే 5. అట్లనే ఒకటవ డైస్ మీద 1, రెండవ డైస్ మీద 6 వచ్చినట్లయితే 2 కలిపితే 7. ఇట్లా మనం అన్ని ఆప్షన్స్ రాసుకున్నట్లయితే మొత్తం 15 ఆప్షన్స్, 15 పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ 15 పాసిబిలిటీస్ బై మొత్తం పాసిబిలిటీస్ 36. అలా వేసినప్పుడు మనం క్యాన్సిలేషన్ చేస్తే 5/12 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇంకొకటి, ద స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 groups అండ్ allotted each group the work of collecting data. Choose the group where the data collection is a secondary data. ఇక్కడ ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అనేది గుర్తుకు రావాలి. అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అసలు మీకు అర్థమవుతుంది సింపుల్గా, అవి తెలిసినా తెలియకపోయినా. నంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ దట్ ఈచ్ స్టూడెంట్ హ్యావ్. ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ఇచ్చిందేంటి, 4 గ్రూపులుగా విభజించి వాళ్ళకి వర్క్ అలాట్ చేశారు. అయితే వాళ్ళు ఏం చేయాలి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్కూల్ అండ్ హోమ్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ దేర్ క్లాస్. ఇది కానే కాదు, దీనికి సంబంధమే లేదు, డిస్టెన్స్కి దానికి సంబంధం లేదు. డే వైజ్ నంబర్ ఆఫ్ ఆబ్సెంటీస్ ఇన్ ఏ క్లాస్ డ్యూరింగ్ లాస్ట్ మంత్. ఇది సెకండరీ డేటా. ఎందుకు, గత నెలలో ఎంతమంది ఆబ్సెంట్స్ ఉన్నారు అనేది డేటా కలెక్షన్ జరగాలి. తర్వాత హైట్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ దేర్ క్లాస్, ఇది అవసరం లే. కాబట్టి సెకండరీ డేటా అనే దానికి ఇక్కడ మనం చదివితే ఇదే అర్థమవుతుంది. ఒకవేళ ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అని తెలుసుకోవాలనుకుంటే మరొక వీడియో చూడండి. తర్వాత 109. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రిలేటెడ్ టు రేషనల్, ఇర్రేషనల్ నంబర్స్. దీంట్లో రేషనల్ నంబర్ అని అంటే అకరణీయ సంఖ్య. ఇవన్నీ కరణీయ సంఖ్యలు, రూట్లు ఉన్నాయి. ఈ రూట్లు మనం సింప్లిఫికేషన్ చేసినా కూడా ఇక్కడ ఇర్రేషనల్ నెంబరే వస్తూ ఉంటుంది. కాబట్టి లాస్ట్ది 4th మనకు కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. 4th ఇక్కడ క్యాల్కులేషన్ చేసాం చూడండి. 3√2 × 5√8 + 3√32 - 7√18. మరి ఇది ఎలా తెలిసింది నాకు అంటే, మనకు చూడగానే కొంత అర్థమవుతుందండి. అంటే ఆ కాన్సెప్ట్లు తెలిసినట్లయితే కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ దీన్ని మనము √2ని లోపల పంపించాం, √8 × 2 √16 అయింది. అట్లా మొత్తం క్యాల్కులేషన్ చేసుకొని చూసుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ అకరణీయ సంఖ్యగా మారిపోయాయి. కాబట్టి ఇక్కడ రూట్లు వచ్చినట్లయితే కరణీయ సంఖ్య, ఇర్రేషనల్ నంబర్.
ఇక్కడ రూట్ లేకుండా ఉన్నది అని అంటే అకరణీయ సంఖ్య, రేషనల్ నంబర్. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్. తర్వాత 110, ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ √7, √28, √63 అండ్ సో ఆన్. ఈ అంక శ్రేణి అనగానే తెలియదు అనుకోవద్దు. సింపుల్గా ఇక్కడ ఇచ్చినటువంటి శ్రేణి యొక్క క్రమాన్ని గమనించండి. ఇక్కడ వివరంగా రాసాం. √7 అంటే 1 × 7, √28 అంటే 4 × 7, √63 అంటే 9 × 7 అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ రావాలా. కాబట్టి నెక్స్ట్ టర్ము √4² × 7. కాబట్టి ఇక్కడ తర్వాత పదము √112. ఈ విధంగా ఇచ్చిన అంటే శ్రేణుల గురించి తెలిసినా తెలియకపోయినా ఇచ్చిన ఈ వరుస క్రమంలో ఏ పద్ధతి పాటించారు అనేది చూసుకొని చేసినట్లయితే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ పోల్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఈజ్ 45 degrees and the angle of elevation of the top of a building from the foot of a pole is 60 degrees. Then the ratio of height of the building and height of the pole is. ఇక్కడ చూడండి, భవనము పాదము నుండి స్తంభం పైభాగం 45 డిగ్రీలు, అట్లనే స్తంభం పాదం నుండి భవనము పైభాగం 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో కనపడుతుంది. చూడండి ఇక్కడ ఏ అనేదేమో ఈ మన స్తంభం పొడవు అనుకుందాం, ఈ హెచ్ అనేది భవనము. ఇక్కడ బొమ్మ ప్రకారం ఇటు నుంచి చూస్తే ఇదేమో 45 degrees, ఇటు నుంచి చూస్తే ఇదేమో 60 degrees. ఇలా ఏర్పడినప్పుడు బాగా గుర్తుపెట్టుకోమని అంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ట్యాన్ తీసుకుంటాం. ఇక్కడ ట్యాన్ అంటే ఈజీగా ఎదుటి భుజము బై ఆసన్న భుజము, అంటే ఎదురుగా ఉన్న భుజము బై పక్కన ఉన్న భుజం. ఇక్కడ ట్యాన్ 45 రాసినట్లయితే ఎదురుగా ఉన్నది ఏ బై పక్కన ఉన్నది ఎక్స్, a/x. ట్యాన్ 45 విలువ 1, కాబట్టి a = x అయింది. తర్వాత ట్యాన్ 60 అన్నప్పుడు h/x. ఇక్కడ ట్యాన్ 60 విలువ √3, h/x ఉంది. x బదులు మనం ఆల్రెడీ a అనుకున్నాం కాబట్టి h/a. ఇక్కడ h:a. మనకు కావాల్సింది ఏంటి? భవనము మరియు స్తంభముల ఎత్తుల నిష్పత్తి. కాబట్టి h:a = √3:1. √3/1 అంటే √3:1 అని అర్థం. నెక్స్ట్ 112, if the geometric progression 63, 32, 16 and 1/16, 1/8, 1/4 have their nth term equal, then the value of n is. మళ్ళీ ఇక్కడ కూడా అంతేనండి. గుణశ్రేణి అంటే ఏంటి? అవి మనకు తెలుస్తా తెలీదా అనేది పక్కన పెట్టేయండి. ఆ ఇచ్చిన దాంట్లో ఏమన్నాడు? 64, 32, 16 అండ్ సో ఆన్. దాంట్లోను మళ్ళీ 1/16, 1/8, 1/4 ఈ శ్రేణిలో ఏమన్నారు? ఎన్నవ పదాలు ఈక్వల్ అంట. అంటే అలా రాసుకుంటూ వెళ్తే పదాలు దీంట్లో సేమ్ వస్తాయి. అది ఎన్నోది అని అడిగాడు. ఇక్కడ మనం రాసాం 64, 32, 16 అంటే అవి 2తో డివైడ్ అవుతూ ఉన్నాయి చూడండి. అట్లా 64, 32, 16, 8, 4, 2 ఇలా రాసుకుంటూ వెళ్ళాం. క్రిందిది మరి 1/16, 1/8, 1/4 ఇట్లా ఉన్నదాన్ని ఇంటూ 2 చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకు అక్కడ కూడా 1/16 × 2 అంటే 1/8, 1/8 × 2 అంటే 1/4, 1/4 × 2 అంటే 1/2, 1/2 × 2 అంటే 1, మళ్ళీ 1 × 2 అంటే 2 వచ్చేస్తుంది. ఇక్కడ రెండిట్లో సేమ్ వచ్చేసింది. ఎన్నో పదం అది లెక్కేసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5 6వ పదం. కాబట్టి అక్కడ n విలువ ఎంత అంటే 6. కాబట్టి మన ఆన్సరు ఆప్షను 1. నెక్స్ట్ 113, if the diagonal of a square is a units, then the length of the diagonal of the square whose area is double that of the first square. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక చతురస్ర కర్ణం పొడవు ఇచ్చారండి, దానికి రెండింతల వైశాల్యం గల చతురస్రం యొక్క కర్ణం పొడవు అడిగారు. బాగా గుర్తుపెట్టుకోండి. డయాగనల్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ఏ యూనిట్స్ ఇచ్చారు, ఏరియా వైశాల్యము అనగానే a²/2 అంటే డయాగనల్ యొక్క స్క్వేరు బై 2 వేయాలి, కర్ణము యొక్క వర్గము బై 2 వేస్తే ఏరియా వచ్చేస్తుంది. అయితే మనకు కొత్తగా ఏర్పడిన చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు? 2 రెట్లు అన్నాడు. మనము దీని యొక్క కొత్త చతురస్రం యొక్క కర్ణం కనుక్కోవాలి కాబట్టి దాన్ని x అనుకున్నట్లయితే దాని ఏరియా x²/2. అయితే లెక్క ప్రకారం ఏంటి? మొదటి చతురస్రం యొక్క ఏరియాకి రెట్టింపు అన్నాడు, అంటే a²/2కి రెట్టింపు ఇంటూ 2 వేసాం, = x²/2.
ఇక్కడ ఇది సింప్లిఫికేషన్ చేస్తే 2a² = x² వచ్చింది. మనకి x ఆ స్క్వేర్లు అంటే ఇరువైపులా వర్గమూలం చేసినట్లయితే అంటే స్క్వేర్ రూట్ కట్టినట్లయితే x √2a. అంటే x అంటే మనం ఏమనుకున్నాం, కొత్తగా వచ్చినటువంటి చతురస్రం యొక్క కర్ణం అనుకున్నాం. కాబట్టి ఇక్కడ x √2a. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ sec a + tan a = x, దెన్ ద వాల్యూ ఆఫ్ sin a. ఇది ఇక ట్రిగ్నామెట్రీ వచ్చిన వాళ్ళు బండ గుర్తండి. ఇది sec a + tan a = x అయితే sin x² - 1/x² + 1. ఇదంతా పెద్ద ప్రాసెస్. కాకపోతే ఇది ఈజీగా బండ గుర్తుగా పెట్టుకుంటాం. sec a + tan a = x అయితే sin a = x² - 1/x² అవుతుంది. ఇంకా అది తప్పదు, అట్లాంటివి గుర్తుపెట్టుకోవాలా. ఇక మెథడాలజీకి సంబంధించినవి. వైల్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్, స్టూడెంట్స్ కన్స్ట్రక్ట్ దేర్ నాలెడ్జ్ త్రూ ఫాలోయింగ్ ప్రాసెస్. ఇక్కడ బై రీడింగ్ అండ్ డూయింగ్, క్వశ్చనింగ్, ఆర్గ్యూయింగ్, బై అనలైజింగ్, బై సింథసైజింగ్. ఇవన్నీ కావాల్సిందేనండి తప్పకుండా. వైల్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్, స్టూడెంట్స్ కన్స్ట్రక్ట్ దేర్ నాలెడ్జ్ త్రూ ఫాలోయింగ్ ప్రాసెస్. ఇవి ఇచ్చినటువంటి అన్నీ అవసరమే. రీడింగ్ అంటే చదవడం, మళ్ళీ చేయడం ద్వారా, ప్రశ్నించడం ద్వారా, వాదించడం ద్వారా. అంటే ఆర్గ్యూయింగ్ అంటే ఇది ఇట్లా ఎందుకు అయింది, అట్లా ఎందుకు కాలేదు, ఇట్లా వాదిస్తుంటారు. విశ్లేషించడం, అనలైజ్ చేయడం అనమాట. అట్లనే సంశ్లేషించటం. ఇవన్నీ కూడా ఉన్నట్లయితేనే విద్యార్థులు జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది 3 మనకు కరెక్ట్ ఆన్సర్. తర్వాత 116, ద స్టేజెస్ ఆఫ్ 5E లెర్నింగ్ మోడల్ ఫ్రమ్ ది ఫాలోయింగ్: ఎక్స్ప్లోరు, ఎంగేజ్, ఎవాల్యుయేట్, ఎలాబొరేట్, ఎక్స్ప్లెయిన్. ఇక్కడ వీటిని 5E లెర్నింగ్ మోడల్లో వరుస క్రమంలో రాయమన్నారు. ఈ వరుస క్రమము అంటే మళ్ళొకసారి చూద్దాం. ఇక్కడ అభ్యసన నమూనాలో క్రింది సోపానాలు పాటించబడతాయి. మొట్టమొదట ఏం చేయాలి అంటే నిమగ్నం కావడం చేయాలి. దాని తర్వాత శోధించటం, అంటే అందులో ఏమి ఇవ్వబడింది అనేది. దాని తర్వాత వివరించటం, దాని తర్వాత విశదీకరించటం, లాస్ట్ది మూల్యాంకనం చేయడం. ఇక్కడ నిమగ్నం కావడం, ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, నిమగ్నం కావడం, శోధించడం, వివరించడం, విశదీకరించడం, మూల్యాంకనం చేయడం అనేది ఒక క్రమం. ఈ క్రమంలో ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షను 1వది కరెక్ట్, DAEDC. తర్వాత 117, ఇట్ ఈస్ కండక్టెడ్ టు ఐడెంటిఫై ద టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో ప్రతిభ గల విద్యార్థులను గుర్తించడానికి నిర్వహించబడేది గణిత ఒలింపియాడ్. ఎందుకంటే ఇది టెస్ట్. గణిత క్లబ్బులు కానీ, గణిత గ్రంథాలయాలు కానీ, గణిత ప్రయోగశాలలో కానీ ప్రతిభని గుర్తించడం కాదు అక్కడ జరిగేది, వాళ్ళకి నేర్పడం అవి జరుగుతుంటాయి. మెయిన్గా విద్యార్థులు, ప్రతిభ గల విద్యార్థులను గుర్తించడానికి నిర్వహించేది, మనం ఇప్పటిదాకా నిర్వహించుకుంటూ వెళ్తున్నది కూడా ఒలింపియాడ్లు. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. తర్వాత 18th, ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ వెరీ సీరియస్ హిండ్రెన్సెస్ ఇన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ ఫర్ ద స్టూడెంట్స్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, అవరోధాలు కాని అంశాలు అన్నారు. అవరోధాలు కాకుండా ఉండాలి అని అంటే ఏమేంటి ఇచ్చినవేంటి? గణితంలో ప్రాథమిక భావనలు లేకపోవడం. ఇది లేకపోతే ఇది అవరోధమే, అర్థం చేసుకోలేడు. ప్రాథమిక భావనలు వచ్చి ఉండాలి. తర్వాత భావనల అవగాహన లోపం, అది కూడా అంతే. అవగాహన లోపం ఉన్నట్లయితే ఆటంకమే కలుగుతుంది, గణితాభ్యాసన సరిగ్గా జరగదు. నెక్స్ట్, భాషలో ప్రావీణ్యం లేకపోవడం, ఇది అవసరం లేదు. అంటే ఇప్పుడు తెలుగు మీడియం అయితే తెలుగు భాష వచ్చి ఉండాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ రావాల్సిన అవసరం లేదు, దానికి అవరోధం ఏం కాదు. కాబట్టి ఇది అవరోధం కాని అంశము సి. మరియు సరైన అభ్యాసం లేకపోవడం, ఈ సరైన అభ్యాసం లేకపోవడం అనేది అంత అవసరమేం లేదు, అవరోధం ఏం కాదు. తర్వాత జ్ఞాపక శక్తి లేకపోవడం, ఇక్కడ సరైన అభ్యాసం లేకపోవడం అనేది గణితాభ్యాసనానికి అవరోధంగానే ఉంటుంది. సరైన అభ్యాసం లేకపోతే గణిత అభ్యాసన జరగదు. తర్వాత జ్ఞాపక శక్తి లేకపోవడం, జ్ఞాపక శక్తి లేకపోయినంత మాత్రాన గణిత అభ్యాసన జరగదు అనటానికి లేదు. కాబట్టి ఇది తప్పు, అవరోధం ఏం కాదు. కాబట్టి సి అండ్ ఈ గణితాభ్యాసనకు అంతగా అవరోధాలు కాని అంశాలు.
కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. తర్వాత 119 క్రింది వానిలో జ్యామితి సిద్ధాంతాల బోధనలో ఉపాధ్యాయులకు ఉపయోగపడే సూచనలు. ముందుగా తగిన మూర్త అనుభవాలను కలిగించటం, విద్యార్థులకు తార్కిక ఆలోచనలు పెంపొందించడానికి విద్యార్థులకు తగిన శిక్షణనివ్వడం, విద్యార్థులకు జ్యామితి సంబంధించిన స్వీకృత్యాలు సంబంధించిన పూర్వ సిద్ధాంతాల ఫలితాల వల్ల జ్ఞానం ఉండేటట్లు చూడటం, తర్వాత ఆయా సిద్ధాంతాలకు సంబంధించి తగిన కొలతలతో జ్యామితి నిర్మాణాలు చేయడానికి తగిన నైపుణ్యాలు ఉండేటట్లు చూసుకోవడం. ఇది అంత అవసరం లేదండి. డి అనేది అవసరం లేదు. ఈ మొదటి 3 తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, చూస్ ద ఫాలోయింగ్ ఇంటర్వెన్షన్స్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ది స్టూడెంట్ వన్ హూ హ్యాజ్ సైట్ ప్రాబ్లమ్స్ ఇన్ అసెసింగ్ దైర్ లెర్నింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటివి చదవాలి మనం. ఆస్కింగ్ టు మెజర్ ఓన్లీ ఇన్ centimeters rather than asking to measure in centimeter and millimeter. Increase the font size of the question paper to facilitate the reading by such students. Total exemption from assessment process. Tarvata broadening the scope of assessing orally for such students. ఇక్కడ ఏవి చేయాలి అంటే మదింపు ప్రక్రియ నుండి వారిని పూర్తిగా మినహాయింపు ఇవ్వడం అనేది చేయకూడదు. మిగతా అని చేయాల్సిందే. తప్పనిసరిగా మదింపు చేయడానికి సరి అయిన చర్యలు అంటే, అరే బాబు సెంటీమీటర్లు వచ్చింది, నీ కళ్ళు సరిగ్గా కనపడవు కాబట్టి అదే మిల్లీమీటర్లు ఏమొద్దు, ముందు సెంటీమీటర్లో ప్రయత్నం చేయని చెప్పడం. తర్వాత ప్రశ్నపత్రాన్ని వాడికి వీలుగా ఉండే విధంగా పెద్ద అక్షరాల్లో ఇవ్వడం, ఇది చేయాలి. అట్లనే మౌఖికంగా మదింపు చేయడం, ఇవి చేస్తే సరిపోద్ది. అసలు పూర్తిగా మినహాయింపు ఇవ్వడం అనేది మాత్రం తప్పు అన్నమాట. కాబట్టి ఈ సెకండ్ది ఆప్షన్ కరెక్ట్. 30 ప్రశ్నలను ఈ వీడియోలో క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే విధంగా వివరించానని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీలో ఎవరైనా సరే ఏదైనా సరే కొన్ని ప్రశ్నలకు వ్యాఖ్యానం చేస్తాను అని సిద్ధపడినట్లయితే ఈ వీడియోల ద్వారా మీకు కూడా తప్పనిసరిగా అవకాశం ఇస్తాను. నా యొక్క ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దయచేసి ఎవరైనా సిద్ధంగా ఉన్నట్లయితే అందరికీ ఉపయోగపడటానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రోత్సాహం చాలా చక్కగా ఉంది, దానికి ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.